వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారం అవుతోంది. కోవిడ్ పాండమిక్ తర్వాత వరుసగా 4 బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోతో అదరగొట్టారు. ఏపీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. కొన్ని రోజుల క్రితం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్ఎస్సీ బెల్ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా బాలకృష్ణ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. బాలకృష్ణ ప్రజెంట్ అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అఖండ చిత్రానికి సీక్వెల్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని బాలయ్య ఇటీవలే ప్రకటించారు. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో బాలకృష్ణ ఎన్బీకే 111 మూవీ చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన వీర సింహారెడ్డి అనే యాక్షన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలకృష్ణతో సరికొత్త చిత్రం రూపొందించేందుకు సిద్ధం అయ్యారు. రెగ్యులర్ మాస్ యాక్షన్ మూవీ కాకుండా చారిత్రాత్మక నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా ఉండబోతోందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో గోపీచంద్ ఇంతవరకు మూవీ చేయలేదు. అదే జరిగితే గోపీచంద్కి ఈ ప్రాజెక్ట్ ఒక సాహసమే అవుతుంది. త్వరలో ఈ చిత్ర కథకి సంబంధించిన క్లారిటీ రానుంది. ఆ కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే సూపర్ థాంక్స్ తో సపోర్ట్ చేయండి. మీ ప్రతి సూపర్ థాంక్స్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్ లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.